రెబల్ స్టార్ కృష్ణరాజు నట వారసుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టి ప్రస్తుతం ఇండియాలోని బిగ్గెస్ట్ సూపర్ స్టార్ గా ప్రేక్షకులతో నీరాజనాలు అందుకుంటున్నాడు ప్రభాస్. భారీ బడ్జెట్ సినిమాలు, పాన్ ఇండియా రిలీజులు, దేశవ్యాప్తంగా అభిమానుల మద్దతుతో ఆయనకు ప్రత్యేక స్థానం ఏర్పడింది. సినిమాల రిజల్ట్స్ తో సంబంధం లేకుండా వందల కోట్ల రూపాయల వసూళ్లు రాబట్టడం ప్రభాస్కి చెందిందని ట్రేడ్ వర్గాలు చెబుతుంటాయి. గ్లోబల్ మార్కెట్ ని టార్గెట్ చేసే కథలతో ముందుకు సాగుతున్న ప్రభాస్ ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఇలాంటి సమయంలో ఆయన నటిస్తున్న తాజా చిత్రం ఫౌజీ షూటింగ్ లో స్వల్ప ప్రమాదం జరిగినట్లు సమాచారం. గుర్రపు స్వారీ సన్నివేశం చిత్రీకరణ సమయంలో ప్రభాస్ కింద పడిపోవడంతో చేతులకు చిన్న గాయాలైనట్లు సినీ వర్గాలు చెప్తున్నాయి. చిత్ర బృందం వెంటనే అప్రమత్తమై ప్రథమ చికిత్స అందించిందని, గాయాలు తీవ్రంగా లేవని సమాచారం. వైద్యులు 1-2 రోజులు విశ్రాంతి తీసుకోవాలని సూచించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రభాస్ సురక్షితంగానే ఉన్నారని, త్వరలోనే మళ్లీ షూటింగ్ లో పాల్గొంటారని చిత్ర వర్గాలు వెల్లడించాయి. ఈ వార్తతో అభిమానులు మొదట ఆందోళన చెందగా గాయాలు చిన్నవేనని తెలిసి ఊపిరి పీల్చుకున్నారు. ఫౌజీ చిత్రానికి హను రాగపూడి దర్శకత్వం వహిస్తున్నారు. సీతారామన్తో విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఆయన ఈసారి మరింత భారీ స్థాయిలో ఎమోషన్స్ తో కూడిన యాక్షన్ డ్రామాను తెరకెక్కిస్తున్నారని సమాచారం. ఈ సినిమాలో ప్రభాస్ బ్రిటిష్ సైనికుడి పాత్రలో కనిపించనున్నారని తెలుస్తోంది. దేశభక్తి, ప్రేమ, త్యాగం వంటి అంశాలతో కథ నడుస్తుందని టాక్. ముఖ్యంగా గుర్రపు స్వారీతో కూడిన హై వోల్టేజ్ చేజింగ్ సన్నివేశం సినిమాకే హైలైట్ గా నిలవనుందని చెప్తున్నారు. భారీ సెట్స్, విజువల్ ఎఫెక్ట్స్ తో ఈ సన్నివేశాలను రూపొందిస్తున్నారట. ఈ చిత్రంలో ఇమాన్వి ఇస్మాయిల్ హీరోయిన్ గా నటిస్తోంది. టెక్నికల్ గా కూడా ఫౌజీ బలంగా ఉండనుంది. ఈ చిత్రం ఈ ఏడాది చివరిలో విడుదలయ్యే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాల అంచనా. ఇక ప్రభాస్ సినిమాల లైనప్ విషయానికి వస్తే ఫౌజీ తర్వాత ఆయన స్పిరిట్ చిత్రంలో కనిపించనున్నారు. ఈ చిత్రానికి సందీప్ రెడ్డి వంగ దర్శకత్వం వహిస్తున్నారు. పోలీస్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. స్పిరిట్ షూటింగ్ త్వరలో ప్రారంభమయ్యే అవకాశం ఉండగా వచ్చే ఏడాది మార్చి 5న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. తృప్తి దిమిరి హీరోయిన్ గా నటిస్తుండగా టీ సిరీస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. మొత్తానికి స్వల్ప గాయంతో బయటపడ్డ ప్రభాస్ త్వరలోనే మళ్లీ ఉత్సాహంతో షూటింగ్ లోకి రానున్నారు. ఈ ఏడాది ది రాజా సాబ్తో నిరాశపరిచిన ప్రభాస్ చేతిలో ప్రస్తుతం ఫౌజీ, స్పిరిట్, సలార్ 2, కల్కి 2 చిత్రాలున్నాయి. ఈ భారీ చిత్రాలతో ఆయన రేంజ్ మరింత పెరగడం ఖాయంగా కనిపిస్తోంది.